చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి విదేశీ విద్యానిధి పథకానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం అని పేరుంటే ఆ పేరు తీసేసి 4 ఏళ్ళు అసలు పథకం అమలు చేయకుండా చివరి సంవత్సరం పథకానికి జగన్మోహన్ రెడ్డి విద్యానిధి పథకం అని చెప్పి పేరు మార్చుకుంటే ఈ సిగ్గులేని నాయకుడు ఒక్కడు నోరు మెదపల. 45,000 కోట్ల రూపాయలు దళితులకు మాత్రమే చెందాల్సినటువంటి సప్లాన్ నిధులు అడ్డగోలుగా దారి మళ్లిస్తే ఒక్క నాయకుడు కూడా నోరు మెదపల. దళితులకు మాత్రమే ఆ రోజు అమలు చేస్తున్నటువంటి పథకాలు 27 పథకాలు చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన పథకాలు 27 పథకాలు రద్దు చేస్తే ఒక్క నాయకుడు నోరు మెదపల. సిగ్గు లేకుండా ఇంక ఈ రాష్ట్రంలో దాలలేదని ఢిల్లీ పోయి ఎస్సీ కమిషన్ కలుస్తారంట. ఇది విహారయాత్రలో పోయినట్టున్నారు వీళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాలు అంబేద్కర్ గారి రాజ్యాంగం నిట్ట నిలువున తగలబడిపోయింది. ఇక్కడ ప్రతిరోజు తొంగలో దొక్కారు, పాతాళానికి ప్రతిరోజు పాదాలు పెట్టి తొక్కినటువంటి ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఒక్కడ మాట్లాడాల నాయకుడు అనేవాడు ఎవడు కూడా. వీళ్ళు మాట్లాడతారా? అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తైన విగ్రహం నిర్మిస్తే ఆ నిర్మాణం దగ్గర అంబేద్కర్ గారి పేరు ఎక్కడ ఉండాలండి? ఇది నిర్మాణానికి సంబంధించినటువంటి ఈ కింద ఏర్పాటు చేసేటటువంటి దిమ్మ ఇది. ఇక్కడ విగ్రహం ఇక్కడ ఉంటే మధ్యలో అంబేద్కర్ గారి పేరు ఉండాలి పెద్ద బోల్డ్ లెటర్స్లో. తీసుకొచ్చి ఒక చివర అంబేద్కర్ గారి పేరు పెట్టి ఈ మధ్యలో ఎక్కడో పెద్ద అంబేద్కర్ గారి కంటే పెద్ద అక్షరాలతో జగన్మోహన్ రెడ్డి పేరు పెడితే కుమిలిపోయినటువంటి వ్యక్తులు, బాధపడ్డటువంటి వ్యక్తులు, అంబేద్కర్ గారి అభిమానులు, అంబేద్కర్ గారు అంటే ప్రాణం ఇచ్చేటటువంటి వ్యక్తులు ఎవరో ఆ జగన్మోహన్ రెడ్డి పేరు తీసేశారు. దానికి తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. బాధాతప్త హృదయంతో ఎవరో ఆ పని చేశారు. నేనైతే వ్యక్తిగతంగా వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. పనికి మాలిన జగన్మోహన్ రెడ్డి పేరు అంబేద్కర్ గారి పేరు కంటే గొప్పగా పెద్దగా మధ్యస్థంగా విగ్రహం ముందు ఆయన పేరు పెట్టడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. వ్యక్తిగతంగా తీసేసిన వాళ్ళని అభినందిస్తా ఉన్నా. ఇక్కడ చూడండి అంబేద్కర్ గారి పేరు ఎక్కడుందో. బాబు ఇది కొంచెం జూమ్ చేయ. అంబేద్కర్ గారి పేరు ఎటు చివర ఒక పక్కన చిన్న చిన్న లెటర్స్తో పెట్టి పెద్ద బోల్డ్ లెటర్స్తో మధ్యలో సెంటర్లో జగన్మోహన్ రెడ్డి పేరు, విగ్రహం జగన్మోహన్ రెడ్డిది అన్నట్టుగా పెట్టారు అక్కడ. దాన్ని జీర్ణించుకోలేని కొంతమంది వ్యక్తులు తీసేశారు. తప్పేముంది వాళ్ళు చేసింది? దానికి నానా యాగి చేస్తా ఉన్నాడు ఒక్కొక్కడు వారం రోజుల నుంచి.